కమాన్ మై డియర్ సోల్జర్స్, ఇంకా యుద్ధానికి సిద్ధంగాండి. నీ ఎవ్వ ఇన్ని మ్యాచ్లు ఒక లెక్క, గీ మ్యాచ్ ఒక లెక్క. ఎట్టు నోట కింద మీద వడైనా సరే ఊరికి పోతే గీతే కప్పుతోనే పోవాలే. గెట్ రెడీ బాయ్స్. అదవ్వదమ్మా. ఎందుకు అవ్వదన్నా? అయితది. అరే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇంతవరకు వచ్చిండేది కప్పు మీ చేతులు పెట్టి పోనీకే కాదు, కొంపకు పట్టుకోవనికే. నీ ఎవ్వ ఈ తూరి కథ మొత్తం వేరే ఉంటది చూడు. చూస్తున్నావనే రోహిత్ అన్న గా రేలంగి మామ చూడే ఒక్క తూరి ఫైనల్ కి వచ్చే తలకల్లా ఎట్టే ఒగలు పడుతున్నాడు. ఫస్ట్ టైం ఫైనల్ కి వచ్చినారు కదా తమ్ముడు, మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నారు. రోహిత్ అన్న ఆ మాటకు ఆ మాట చూడే. వీని గ్యాన్లను లైట్ తీసుకుంటే మటుకు నొప్పి తెలకుండా సూదేసి పోతారు. జర భద్రంగా ఉండాలే. నీ ఎవ్వ అసలే గా డిగ్గానికి ఎప్పుడు పైలేకొత్తదో ఎవ్వనికి తెలియదు. అవునన్నా, లొడ్డ పట్టోళ్ళు చాలా డేంజరు. డబ్బున మ్యాచ్ ను వన్ సైడ్ చేసి పడేస్తారు. జర భద్రంగా ఉండాలే. నైనా దూబే ఏమన్నా అంటే అన్నావంటావు గాని సాటి లొడ్డ పట్టోళ్ళు మ్యాచ్ లో ఇంపాక్ట్ చూపిస్తుంటే నువ్వెప్పుడులే చూపించేది నాకు అర్థం కాదు. ఇంపాక్ట్ చూపియాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ ఉండాలి కదన్నా. వా ఏంది తమ్ముడు మళ్ళా చెప్పు. ఇయాల నా ఇంపాక్ట్ ఎట్టుండదో చూపిస్తా అంటున్నా. నీ ఎవ్వ కట్టు గదలకుండా ఆడే ప్రతి 2 బాళ్లకు 6 జోప్తతి బుగులు వడాకు. నైనా దూబే కట్టు గదలకుండా 6లు జోపనికే గిదే మీ ఐపీఎల్ కాదు. ఆడేదిగా చిన్న చామిలోనో చిదంబరంలోనో కాదు. గిడ కథ మొత్తం వేరే ఉంటది. పైగా మ్యాచ్ మాతోని నీ ఎవ్వ ఫస్ట్ బాల్కే నీ పుల్లని పీకి పడేస్తా చూడు. ఓసని గా దూబే గాని పుల్లని పీకితే ఏమొత్తదివే? పీకితే గిక్తే ఫస్ట్ గా రోహిత్ పుల్లని పీకరి దెబ్బకు సగం మ్యాచ్ మలుతుంది. మక్రం బై ఫస్ట్ ఓవర్లనే గా రోహిత్ పుల్లని పీకి పడేస్తా. ఆల్రెడీ ఫస్ట్ 6 బాలులా 3 బాలుగా రోహిత్ పుల్ల కోసమే కాసుకొని కూర్చునైతి. ఒకటి మిస్ అయినా ఒకటి ఖచ్చితంగా పీకితే బుగులు పడాకు. వారని ఆల్ ది బెస్ట్ వే. వా అన్నో గీ రబడగాంతో జర భద్రంగా ఉండాలా చూడే. నీ ఎవ్వ ఉండి ఉండి దబ్బున మూతలకు జిమ్ముతుంటాడు. ఏ గవ్వని నేను ఫామ్ లో లేనప్పుడు నడుతాయి గానీ ఇప్పుడు కాదువే అన్నట్టు. ఇవాళ నువ్వు గాన తిరిగి తిరిగి కింద మీద పడుకుంటా ఉత్తగా వికెట్ పాడేసుకున్నావు అనుకో, నీ ఎవ్వ గ్రౌండ్ లోనే కథ మొత్తం వేరే ఉంటది చూడు. ఏ ఎట్టాడితే ఏముందన్నా, ఉన్నంతసేపు స్కోర్ ని ఉరకలాడితది. మీరు స్కోర్ ని ఎంత ఉరకలాడేయాలనుకున్నా లక్కు లేకుంటే ఏం చేయలేరువే. సూత్రి కదా ఒక్కగా ఆఫ్ఘన్ పిల్లలతో తప్ప అన్ని మ్యాచ్లు ఓడిపోయే స్టేజ్ నుంచి గెలుచుకుంటూ వచ్చినాం. ఈ తూరి దేవుడు మాకెల్లా చూస్తున్నాడువే, మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. నాయనమ్మ క్రమం నీ ఫ్యూచర్ నాకు బాగా అనొస్తుందివే. అరే నిరుడు వరల్డ్ కప్ ఫైనల్లో మేము బిస్కెట్ అనేది ఎందుకు అనుకున్నావు? దేవునికి ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వకుండా 10కి 10 గెలిచి ఫైనల్ కి వచ్చినాం. గందుకే ఇప్పుడు మీరు కూడా గిట్టనే వచ్చిర్రీతి. గట్టయితే మీరు కూడా అన్ని గెలిచి వస్తున్నారు కదనే. గందుకే గా కెనడా నేలతో మ్యాచ్ ని వానదేవునికి ఇచ్చిండేది ఊకే కాదు. రోహిత్ అన్న మన దూబేగాడు వరుసగా బిస్కెట్ అవుతున్నాడు కదనే. పైగా బౌలింగ్ కూడా ఎత్తలేడు. నన్ను ఆడిపించకయ్యా, నేను ఆల్తా. తమ్ముడు నాకు కూడా నిన్ను ఆడిపియాలనే ఉందివే. కానీ ఒకేలా నువ్వు కూడా తప్పున అవుట్ అయితే అందులోకి ఇది ఫైనల్. లేనిపోని ప్రయోగాలు ఎందుకని నన్నేసుకుంటారు. ఛాన్సులు ఇస్తే యూజ్ చేసుకోడని నిన్నేసుకుంటారు. అవసరమా తమ్ముడు? పైగా గిడే పిచ్చులు కూడా చాలా మిడిమేళంగా గలవన్నాయి. అంటే ఇవాళ కూడా పక్క రోహిత్ మంచి ఊపు మీద ఉన్నాడు. ఇంకో పక్క విరాట్ ఫుల్ కసి మీద ఉన్నాడు. గా పంతగానికేమో 30 చూపిన స్ట్రైక్ రేటు 200 గలబడింటది. గీ సూర్యగాడు 30 చూపింది అవుటే గాడు. శివరాకర్కు గా పాండ్యా, దూబే, అక్షరు, జడ్డు దెబ్బకు స్కోర్ ను ఉరకలాడేనిక రెడీగా ఉంటారు. ఇంత పత్తి వ్యాపారంలో మ్యాచ్ ని ఎట్టిగ్గుకొని పోవాలో ఏమో బొత్తిగా అర్థమైతలేదు. ఓసని అందరు కలిసి మహా అంటే ఎంత జోపుతారని బెదపడుతున్నావే. ఓ 2 నూర్లు జోపేరా. జోప్కంతి ఊది పడదాం గాని గీ క్లాస్ ను ఒక్కసారి గరుచుకుంటే టార్గెట్ ఎంతున్నా 15 ఓవర్లకే కథం కావాలి. క్లాసన్ కాచిగూడ క్లాస్ అని అంటారా బాబు. క్లాస్ అన్నా నువ్వు ఎంత దబ్బునొత్తే నీ పుల్లనంత దబ్బున పీకి పడేస్తానే. నీ యాల్ది లొడ్డసేతో గర్రని తిప్పితే బాలు ఎట్టకెలివడి యాపులకు దక్కుతుందో నాకే తెలియదు. ఓసని అసలు మ్యాచ్ అంతవరకు వస్తేనే కదా నీ ఎవ్వ పవర్ ప్లేలోనే వన్ సైడ్ చేసి పడేస్తా. హోల్డెన్ తమ్ముడు, నీ కోసమే 2 మంచి యార్కర్లు రెడీ చేస్తున్నావే. ఒరే అమ్మక్రమో చూస్తున్నావాలే. బువమ్మన్న ఫస్ట్ టైం చూడే జర దడబుడుతాంది. ఓసిని నన్ను పెట్టుకుని ఎందుకు బెదపడతావు తమ్ముడు? ఈ అలాగే ఇండియాని ఎట్ట పిసుకల్లో రాత్రల్లా ఆలోచించి టిప్స్ రెడీ చేసిన మ్యాచ్ లో సీదా అప్లై చేస్తే సరే సునాయాసంగా గెలుతారు. గా టిప్స్ పంపియే బువమ్మన్న. మళ్ళా గదే నాకు మండేది. ఫ్రీగా టిప్స్ చెప్తే టిప్స్ పారవు తమ్ముడు. ఓ 16 నూర్లు ఫోన్ పే చేయరువే, పంపిస్తా. ఓసిని బువమ్మన్న మనం ఒకటి కదనే. కరెక్టే తమ్ముడు, నాకు ఫ్రీగానే ఇయ్యాలనుంది. కానీ అరే నీ ఎవ్వ పంపితే తీయే కాలబెట్టు తమ్ముడు. గా పీడిఎఫ్ పంపిస్తా గాని ఫస్ట్ గా విరాట్ ఇయ్యాల 50 జోపాలని రగిలిపోతున్నారు చూడు. జర భద్రం. గా విరాట్కి స్లో బౌన్సర్లు గ్యాప్ ఇచ్చి వాడేయాల చూడరి. గట్టెనే గా సూర్యగానికి ఉండి దబ్బున కాలకు గురిసూసి జిమ్మరి దొరుకుతాడు. గా రోహిత్ ని ఎట్ట పిసుకాలను గది చెప్పన్నా ఫస్ట్. ఏం లేదు తమ్ముడు, నెత్తలకు మాత్రం జిమ్మాకరి వాటంగా సప్పరిస్తాడు. జర అందకుండా ఎడంగా వాడేరి గెలుకొని అవుట్ అవుతాడు.
ఓకే అన్న గా బూమ్ బూమ్ అన్న దాంట్లో ఎట జప్పరియాలనో గది కూడా చెప్పే. తమ్ముడు గా బూమ్రనే కాదు గా కుల్దీప్ గాడు అక్షర్ గాడు వీనిగాల దాంట్లో ఎట్ట సప్పరియాలనో అన్ని పీడిఎఫ్ చేసి వాట్సాప్ లో పంపిస్తా చూసుకో. దెబ్బకు మ్యాచ్ సునాయాసంగా గెలుతారు. బూ అమ్మన్నా నువ్వు టిప్స్ చెప్పినా చెప్పకున్నా మీ ఓనిగాళ్ళు రబడగాంతో వచ్చినా మార్కో జెన్సన్ తో వచ్చినా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తో వచ్చినా బౌలింగ్ తో వచ్చినా నీ ఎవ్వ ఈ తూరి మాత్రం తగ్గేదేలే, కప్పు నందే. ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో.